యూట్యూబ్లో వెతికి వలుపువల పోలీస్ కస్టడీ విచారణలో కర్మేర్ దంపతుల భాగోతం. వలుపువల వ్యవహారంలో భార్యాభర్తలను కస్టడీలో విచారణ చేసిన పోలీసులు సులభంగా డబ్బు సంపాదించాలనే అంశాలను యూట్యూబ్లో వెతికినట్లు వెల్లడి. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపారులు, యువకులను ఆకర్షించేలా వీడియోలు. వలుపువల వ్యవహారంలో పట్టుబడిన కర్మేర్కు చెందిన భార్యాభర్తలిద్దరిని 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం శనివారం తిరిగి జైలుకు తరలించారు. ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల అధికారుల ద్వారా తెలిసిన వివరాల ప్రకారం మార్బుల్ ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేసిన భర్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు కూడా చేశాడు. ఒత్తిడి తీవ్రం కాగా సులభంగా డబ్బు సంపాదించాలనే అంశాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్లో వెతికాడు. వలుపువల పన్ని మోసం చేయాలని భార్యకు చెప్పడంతో ఎలాంటి మార్గం కనిపించకపోవడంతో ఆమె సైతం భర్తకు అండగా నిలిచింది. నెల రోజుల పాటు ఆలోచించి తొలుత సోషల్ మీడియా ద్వారా వ్యాపారులు, యువకులను ఆకర్షించేలా వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ వచ్చారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలలో బెదిరింపులు. ఇందులో పరిచయమైన వారితో సన్నిహితంగా ఉంటూ పార్టీలు చేసుకోవడం ప్రారంభించాడు. ముందస్తు పథకం ప్రకారం భర్త బెడ్రూమ్లో జరిగిన సన్నివేశాలను సీసీ కెమెరాల్లో ఏర్పాటు చేసి రికార్డ్ చేసేవాడు. ఇలా పరిచయమైన 50 మంది సదరు అపార్ట్మెంట్కి వచ్చి వెళ్లే ప్రక్రియ జరిగేది. 45 లక్షలతో కొనుగోలు చేసిన ఫ్లాట్ ఈఎంఐలు సైతం వచ్చిన వారితోనే కట్టించుకున్నారు. మరో 30 మంది దగ్గర నుంచి తోచిన విధంగా డబ్బు రాబట్టుకున్నారు. డబ్బులు ఇవ్వని వారిని సన్నిహితంగా ఉన్న వీడియోలు చూపించి నేరుగా బెదిరింపులకు పాల్పడేవారు. కొంతమంది పరువు పోతుందనే భయంతో వేల నుంచి లక్షల వరకు డబ్బులు సమర్పించుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. పూర్తి స్థాయిలో విచారణకు కోర్టులో పిటిషన్ వేసిన పోలీసులు కర్మేర్ జైల్లో ఉన్న దంపతులను పూర్తి స్థాయి విచారించేందుకు కర్మేర్ రూరల్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిని విచారించి సీసీ కెమెరా, నగదు, ఏసీలు, కంప్యూటర్, హార్డ్ డిస్క్లను సీజ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీళ్ళు ఎలా దొరికాడు? అదే ఇప్పుడు ప్రశ్న. ఏడాది కిందట కర్మేర్లో చెందిన ఓ వ్యాపారి సోషల్ మీడియా ద్వారా సదరు మహిళను పరిచయం చేసుకొని ఆమెతో గడిపాడు. అతడి వీడియోను సైతం రహస్యంగా చిత్రీకరించగా సదరు వ్యాపారి ఆమెకు ఏకంగా 13 లక్షలు ఇచ్చాడు. మళ్ళీ 5 లక్షలు అవసరం ఉందంటూ బెదిరింపులకు పాల్పడగా అతను స్పందించలేదు. చివరికి ఆ వీడియోలు కుటుంబ సభ్యులకు పంపిస్తామని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిన వ్యాపారి మరో 1 లక్ష ఇవ్వగా మిగిలిన 4 లక్షలు కూడా ఇవ్వాలంటూ బెదిరించారు. చివరికి కుటుంబ సభ్యుల సహకారంతో బాధితుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పెషల్ టీంను ఏర్పాటు చేసి ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించి 2 రోజులు కస్టడీ తీసుకుని విచారణ చేశారు. అయితే ఈ దంపతులు వారి యొక్క వీడియోలతో బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఆ మహిళ రకరకాల వ్యక్తులతో సన్నిహితంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియోలను రికార్డ్ చేసేది. అనంతరం బాధితులకు ఫోన్ చేసి వీడియోలు అందరికీ చూపిస్తామంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఆ దంపతులు డబ్బులు దండుకునేవారు. ఇలా 3 ఏళ్లలో సుమారు 100 మంది పైగా పురుషులను బెదిరించి డబ్బులు వసూలు చేసి అరెస్ట్ అవ్వడం ఈ మధ్య రాష్ట్రంలోనే తీవ్ర కలకలం రేపింది. ఇలా మోసపోయిన వారు సమాజంలో తమ పరువు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తూ ఫిర్యాదులు కూడా ఇవ్వడానికి భయపడతారనే బలహీనతలతోనే ఈ దంపతులు రెచ్చిపోయినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. అయితే ఈ చివరికి వీళ్ళు చేసిన నేరం పోలీసులకు చేరింది. పోలీసులకు చేరడంతో చివరకు కటకటాల పాలయ్యారు.